హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Svrc తెలుగు టెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఇంజన్స్ గురించి అయితే నేర్చుకుందాము. అసలు ఇంజన్ అంటే ఏంటి, ఇంజన్లో అసలు ఏం పార్ట్స్ ఉంటాయని అయితే నేను మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో ఇంజన్ ఎలా రన్ అవుతుంది ఇట్లా మీకైతే డీటెయిల్గా చెప్తాను అనమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియోలోకి వెళ్తే మనమైతే జనరల్గా పెట్రోల్ అయితే బండిలో ఇన్సర్ట్ చేసేసి బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాము. దాని లోపల ఏం జరుగుతుందో అయితే మనకైతే తెలియదు. జస్ట్ మెకానికల్ స్టూడెంట్స్ అయితేనే నేర్చుకుంటారనమాట. ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంటెక్ వీళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే మన రోడ్ సైడ్ మెకానిక్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే తెలుస్తాయి అనమాట. అంతకు మించి వేరే ఎవరికి ఈ విషయం తెలిసే అవకాశమే లేదు. ఫ్రెండ్స్, ఇంజన్లో చాలా టైప్స్ ఆఫ్ ఇంజన్స్ అయితే ఉంటాయన్నమాట. మెయిన్గా మనమైతే ఇంజన్లో ఏం జరుగుతుందంటే కెమికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి అయితే మనమైతే ఇంజన్ అయితే యూజ్ చేస్తాం అనమాట. రైట్, ఇంజన్లో కెమికల్ ఎనర్జీని హీట్ ఎనర్జీగా అండ్ ఆల్సో హీట్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా అయితే మనమైతే కన్వర్ట్ అయితే చేస్తాము. మెయిన్గా ఇంజన్ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ ఇంజన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ అనుకుంటుండొచ్చు, పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజన్, లేదంటే స్పార్క్ ఇగ్నిషన్, ఫ్యూయల్ ఇగ్నిషన్, పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజన్, 4 స్ట్రోక్ ఇంజన్, 2 స్ట్రోక్ ఇంజన్, V టైప్ ఇంజన్, ఇలా అయితే మీకైతే అనుకుంటుంటారు. అవన్నీ రాంగ్ ఫ్రెండ్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం టైప్స్ ఆఫ్ ఇంజన్స్ అంటే 2 టైప్స్ అని అయితే చెప్పాలన్నమాట. రైట్, 2 టైప్స్ ఆఫ్ ఇంజన్స్ ఏంటి అని అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ అండ్ ఆల్సో ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజన్. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ అంటే ఏంటంటే మనకి కంబషన్ అంటే మండడం అనమాట. ఆ మండడం ఇంజన్ లోపల జరిగేదాన్ని ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ అని అంటారు. మనం చూస్తుంటాం కదా, బైక్, కార్, లారీ, ఇవన్నీ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ అనమాట. ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజన్ అని అంటే స్టీమ్ ఇంజన్స్. బయట మనకైతే కళ్ళకి కనిపించేది అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే స్టీమ్ ఇంజన్స్ అనమాట. నార్మల్గా స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది, వాటర్ బాయిల్ చేసే స్టీమ్ వస్తుంది కదా, ఆ స్టీమ్తో అయితే మనమైతే పవర్ అయితే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. మెకానికల్ అవుట్పుట్ అయితే మనం తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్స్. ఇంతకుముందుకి లోకోమోటివ్స్ అనేవి స్టీమ్ ఇంజన్స్ అనేవారు అనమాట. ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజన్స్ గురించి పక్కకు పెట్టేద్దాము. ఎందుకనంటే ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజన్స్ గురించి ఎవరికి తెలుసుకోవాలని లేదు. ఎవరికైనా తెలుసుకోవాలని ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకోసం ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ గురించి వస్తే ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజన్, 2 టైప్స్ ఆఫ్ ఇంజన్స్ ఉంటాయి. రైట్, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయండి, పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజన్. రైట్, ఇంకొకటి పెట్రోల్ ఇంజన్స్లోకి వచ్చేసరికల్లా మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. పెట్రోల్ ఇంజన్స్లో 2 టైప్స్ ఉంటాయి. 2 టైప్స్ ఏంటంటే 2 స్ట్రోక్ అండ్ 4 స్ట్రోక్ ఇంజన్స్. అసలు 2 స్ట్రోక్ ఏంటి, 4 స్ట్రోక్ ఏంటి అని అంటే మనకి ఫ్లై వీల్ ఉంటుంది లోపల. మనకి పవర్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అని అంటే 4 స్ట్రోక్స్ అయితే ఉంటాయన్నమాట. సక్షన్, కంప్రెషన్, ఎక్స్పాన్షన్, ఎగ్జాస్ట్. సక్షన్ స్ట్రోక్లో మనకి పిస్టన్ ఉంటుంది లోపల. పిస్టన్ పైనుంచి కిందికి అంటే టాప్ డెడ్ సెంటర్, బాటమ్ డెడ్ సెంటర్. టాప్ డెడ్ సెంటర్ అంటే పిస్టన్ ఎంతవరకు మూవ్ అవుతుందో అంతవరకు లాస్ట్ స్టేజ్ని టాప్ డెడ్ సెంటర్ అంటారు. అండ్ ఆల్సో లాస్ట్ పిస్టన్ ఎంతవరకు కిందికి మూవ్ అవుతుందో దాన్ని బాటమ్ డెడ్ సెంటర్ అయితే అంటారు. రైట్, టాప్ డెడ్ సెంటర్, బాటమ్ డెడ్ సెంటర్కి మిడిల్లో పిస్టన్ అయితే మూవ్ అవుతూ ఉంటుంది, రెసిప్రోకేట్ అవుతుంది. రెసిప్రోకేటివ్ మోషన్ అని అంటే 2 and 4 ముందుకి వెనక్కి జరగడాన్ని రెసిప్రోకేటింగ్ మోషన్ అంటే అంటారు అనమాట. ఫ్రెండ్స్, 2 స్ట్రోక్ ఇంజన్స్లో అయితే 2 స్ట్రోక్స్లో మనకి 4 ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. 4 స్ట్రోక్ ఇంజన్లో 4 ప్రాసెస్ అనేది ఒక్కొక్క స్ట్రోక్లో ఒక్కొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. రైట్, 2 స్ట్రోక్కి 4 స్ట్రోక్కి డిఫరెన్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే సక్షన్ ప్రాసెస్. సెక్షన్ అంటే పిస్టన్ టాప్లో ఉంటుంది, బాటమ్ డెడ్ సెంటర్కి వస్తుంది అనమాట. ఈ టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్కి వచ్చేటప్పుడు మనకి సక్షన్ వస్తుంది. సక్షన్ లోపల ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సక్షన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే మనకి సిరంజ్ ఉంటుంది కదా ఇంజెక్షన్లో, ఆ సిరంజ్ని వెనక గుంజినప్పుడు ఏమవుతుందంటే ఇంజెక్షన్ లోపలికి వెళ్తుంది అనమాట. రైట్, ఇంజెక్షన్ ఉంటుంది కదా, అదంతా లిక్విడ్ అనేది లోపలికి వెళ్తుంది అనమాట. అది సెక్షన్ వస్తుంది అనమాట. లోపల ప్రెషర్ అనేది మొత్తం డ్రాప్ అయిపోయినప్పుడు, ప్రెషర్ తగ్గినప్పుడు బయట ఉన్న ప్రెషర్ని తీసుకోవడానికి అయితే ట్రై చేస్తుంది, బయట ఉన్న ఎయిర్ని తీసుకోవడానికి అయితే ట్రై చేస్తుంది అనమాట. రైట్, ఆ సెక్షన్ స్ట్రోక్లో ఫ్యూయల్ అనేది లోపలికి ఎంటర్ అవుతుంది అనమాట.
కంప్రెషన్. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే కంప్రెషన్ అనమాట. సెకండ్ ప్రాసెస్ ఏంటంటే కంప్రెషన్ అనమాట. కంప్రెషన్లో బాటమ్ డెడ్ సెంటర్ నుంచి టాప్ డెడ్ సెంటర్కి వెళ్తుంది అనమాట. ఇంత వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ తీసుకుంటే కంప్రెస్ చేసి ఇంత చిన్నగా చేస్తుంది అనమాట. ఇంత చిన్నగా చేసినప్పుడు ఏమవుతుందంటే హీట్ టెంపరేచర్ అనేది చాలా పెరుగుతుంది, ప్రెషర్ గిట్లా చాలా పెరుగుతుంది అనమాట. ఈ టెంపరేచర్ ప్రెషర్ పెరిగినప్పుడు మనం చిన్న స్పార్క్ అంటే మన లైటర్తో లైటర్ వెలిగిస్తాం కదా, ఇంట్లో స్టవ్కి అయితే లైటర్ వెలిగిస్తాం కదా, సేమ్ అలాగే చిన్న స్పార్క్ వస్తుందన్నమాట. ఒక చిన్న స్పార్క్ తోటి లోపల పెద్ద బ్లాస్ట్ అనేది జరుగుతుందన్నమాట. రైట్, బ్లాస్ట్ జరిగినప్పుడు ఏమవుతుందనంటే మళ్ళీ అది ఏంటంటే పవర్ స్ట్రోక్ అంటారు దాన్ని, ఆర్ ఎక్స్పాన్షన్ అంటారు. ఎక్స్పాన్షన్ కానీ పవర్ స్ట్రోక్ కానీ అంటారు అనమాట. ఆ స్ట్రోక్లో ఏమవుతుందంటే పిస్టన్ టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్కి వస్తుందన్నమాట. రైట్, నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసేమో ఎగ్జాస్ట్ ప్రాసెస్ అనమాట. లోపల ఆల్రెడీ మండినందు ఉంటుంది కదా, మండింది మొత్తం, అది మొత్తం అయితే ఎయిర్ అయితే బయటకు వచ్చేస్తుంది అనమాట. రైట్, ఇప్పుడు పిస్టన్ బాటమ్ డెడ్ సెంటర్ నుంచి టాప్ డెడ్ సెంటర్కి మూవ్ అవుతుంది. సో దాట్ మనకి మండిన ఎయిర్ మొత్తం సైలెన్సర్ ద్వారా బయటకు వస్తుంది అనమాట. రైట్, ఎప్పుడైనా మీరు చూసే ఉంటారు, సైలెన్సర్ అనేది రిమూవ్ చేసినప్పుడు పట్ 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 సౌండ్ వస్తుంది. ఆ పట్ పట్ సౌండ్ ఏంటంటే లోపల మనకి పవర్ స్ట్రోక్ తర్వాత ఎగ్జాస్ట్ ఉంటుంది కదా, ఆ ఎగ్జాస్ట్ స్ట్రోక్లో మనకి మొత్తం ఎయిర్ అనేది బయటకు వస్తుంది అనమాట. రైట్, ఇది లోపల జరిగే ప్రాసెస్ అనమాట. మీరు అనుకోవచ్చు చిన్న పవర్ స్ట్రోక్, ఒక్క స్ట్రోక్ నుంచి మన వెయిట్ మన బ్యాక్లో కూర్చున్న వెయిట్ ఎంతమంది వెయిట్, లేకుంటే కార్లో కూర్చుంటే 4 మెంబర్స్ కార్లో కూర్చున్న వెయిట్ అని ఇదంతా మోసుకుంటూ మనకైతే వెహికల్ అయితే ముందుకు ఎలా వెళ్తుంది అనేది మీకైతే క్వశ్చన్ మార్క్ అయితే రావచ్చు అనమాట. ఎలా వస్తుందని అంటే ఇప్పుడు చూడండి, మనం టపాకాయలు పేల్చేటప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, మీద క్యాప్ పెట్టిండు, ఏంటి కింద బాంబు పెట్టేసి మండించి క్యాప్ పెట్టేసిండు అనమాట. క్యాప్ పెట్టేసి చూస్తున్నారు కదా ఎలా జంప్ అయింది, అంత హైట్ ఎలా జంప్ అయింది అది. రైట్, అర్థమైందా? లేదు అని అంటే ఇన్ కేస్ మీరు మూవీస్లో అయితే చూస్తూ ఉంటారు, బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఏమవుతుంది, మనకు అక్కడ చుట్టుపక్కల ఉన్న వస్తువులు అండ్ ఆల్సో మనుషులు ఎగిరిపోయి ఇక్కడ దూరంగా పడుతూ ఉంటారు. రైట్, ఆ దూరంగా ఎందుకు పడతారంటే పవర్ స్ట్రోక్కి అంత కెపాసిటీ ఉంటుందన్నమాట. ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఆ చుట్టూ ఉన్న గాలి అనేది సడన్గా ఈ ఎక్స్ప్లోజన్కి ఫాస్ట్గా ఇక్కడి నుంచి దూరంగా ఎగిరిపోయి పడతాయి అన్నమాట. యాక్చువల్గా అక్కడ ఏదైనా ఆబ్జెక్ట్స్ కానీ మనుషులు ఉన్నా ఎవరున్నా సరే అయితే దూరంగా వెళ్ళిపోయి పడతారనమాట. అదే సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడైతే జరుగుతుందనమాట, ఇంజన్ లోపలైతే జరుగుతుంది. రైట్, అంత ఓపెన్ ప్లేస్లోనే ఆ బ్లాస్ట్కి అంత పెద్ద సౌండ్ వస్తుంది. మనకి చిన్న టపాయికాయ బెల్స్ అంత పెద్ద సౌండ్ వస్తుంది. మీద క్యాప్ పెట్టేస్తే అంత హైట్కి అయితే ఎగురుతుందనమాట. అంత హైట్కి ఎలా ఎగురుతుంది? రైట్, ఎప్పుడైనా ఆలోచించారా? సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ ఉంటుందన్నమాట. ఒక పవర్ స్ట్రోక్లో మనకి ఇంకా 3 స్ట్రోక్స్ అనేవి నడుస్తూ ఉంటాయి. సెక్షన్ స్ట్రోక్ నడుస్తుంది, సెక్షన్ కంప్రెషన్. ఎక్స్పాన్షన్ అనేది ఆల్రెడీ పవర్ వస్తుంది కాబట్టి మనకి ఎక్స్పాన్షన్ జరుగుతుంది. రైట్, ఆ పవర్ స్ట్రోక్ ఉపయోగించుకొని మన సెక్షన్, కంప్రెషన్, ఎగ్జాస్ట్ ఈ 3 స్ట్రోక్స్ అయితే మనకైతే నడుస్తూ ఉంటాయన్నమాట. ఇలా మన ఇంజన్ బండి అనేది నడుస్తుంది. లోపల ఏమవుతుంది, బ్లాస్ట్ జరుగుతుంది. బ్లాస్ట్ జరగడం వల్ల మనకి ఓపెన్ సర్ఫేస్లోనే అంత దూరం వెళ్ళి పడడానికి అవకాశం ఉంది కదా, అదే క్లోజ్డ్ సర్ఫేస్లో మొత్తం వాల్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నాయన్నమాట. ఒక క్లోజ్డ్ సర్ఫేస్లో మనకి పిస్టన్ ఒక్కటే అడ్డం ఉంది కాబట్టి పిస్టన్ని దూరంగా నెట్టేయడానికి ట్రై చేస్తుంది. అది ఇంజన్ లోపల జరుగుతుందన్నమాట. రైట్, ఈ వీడియోలో మీరు ఎంతో కొంత నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రైట్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. బై బై, సీ యూ.